అందరికీ నమస్కారం. పల్లెటూరు ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మిర్చి తోట రైతు మనతో మాట్లాడడానికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ తోట గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మీ పేరేం పేరండి? ఉప్పలయ్య. ఏ ఊరు? నరసరావుపేట. ఈ తోట ఎన్ని ఎకరాలు వేశారు? 1 ఎకరం 10 గుంటలు వేసా. ఈ తోట ఇంత బాగుంది, ఏమేమి చేశారు? ఏమేమి మందులు పెట్టారు మీరు? మందులు అన్నది ఇక ఒకటి ఇక గోమూరల వాళ్ళు ఇస్తారు. ఇది మన మిత్రాని, పెండాలని, ఇక అది ఫస్ట్ మోనో సల్ఫరు ఒకసారి కొట్టినాం. ఇంకా తర్వాత గోమూర అయినా ఇక్కడ 10 సార్లు 5-6 సార్లు ఇచ్చిండు. ఇక అది ఇదే నీ బయట పోయి తేలే మందులు, ఎక్కడ పోయి తేలే. ఇక ఈ గిన్నెలు కూడా 10 సార్లు ఇచ్చిండు, మైకో తేజ అని. ఇక ఈ విత్తనం కూడా మంచిదే. ఇది ఏం రకం? ఇది మైకో మా నర్సరావుపేటలో ఈ షాప్లో తెచ్చినవి. ఈ మైకో విత్తనమే తేజ. ఏమో అప్పుడు 20 దాకా ఉన్నది, కానీ ఇప్పుడు మళ్ళీ 17, 18, 19 పోతుంది. ఇంకా మధ్యలో కొంచెం ఉన్నది, మధ్యలో మళ్ళీ దిగి డబ్బులు అయ్యింది. ఇక 5-6 రోజుసారి కొట్టుడు, 5-6 రోజుసారి కొట్టుడు. కొట్టినప్పల్లా 5-6 వేలు, 1 లక్ష దాటిపోయినాయి. పెట్టుబడి 1 లక్షకు ఎక్కువనే అయినాయి. 5-6 సార్లు మా అడుగు మందులు వేసుడు. 3-4 రోజులు కొట్టుడు. నల్లి వచ్చింది. ఇక నల్లి వచ్చేది చాలా మంది రైతులు వదిలిపెట్టిండ్రు ఇక తట్టుకోలేక. నల్లి వస్తే ఈ పూత అన్నది, ఇక పూత ఇలా ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఇక పెయిన్ ఉండి ఈ కథ ఇది ఇక పిందె కాదు, ఇట్ట ఇక అసలే కాదు, ఇట్ట కాదు. ఇక ముడత వస్తుంది. ఆకు కూడా నీట్గా ఉండదు. దాన్ని ఇక వైరస్ వచ్చినట్టే. ఇక అది కూడా ఇక వైరస్ వస్తే పోయినట్టే పోతుంది. ఒక అంటే దానికి వ్యాపిస్తూ ఉంటుంది. ఇక దానికి కొంచెం మందులు, ఏలో కళ్ళ మందులు కొట్టుకుంటే, కదా బయో మందులు కాకుండా కంపెనీ మందులు కొట్టుకుంటే. ఇక నీళ్ళు అంటే 5-6 రోజులు తడి ఇవ్వాలి సారు. ఒక 5-6 రోజులు తడి ఇస్తేనే ఇక దీనికి ఏం కాదు. లేకపోతే మనం ఇక కలిపి తీయాలి, మందు కొట్టాలి. ఇక లేకపోతే అంత కొట్టలేక వదిలిపెట్టి, చాలా మంది వదిలిపెట్టిండు. ఇక వదిలిపెట్టాక ఏం చేస్తారు, ఏ మందులు కొట్టినా కూడా ఇక మారే లాభం లేదు. ఇక మనది సరిగా తీరుగా కొంచెం పచ్చకాయ గిట్ట మంచిగా ఉన్నది. ఒక 4 క్వింటాలు వెళ్ళినాయి ఇప్పటికి. ఒకసారి తెంపినాం, ఒక 4 క్వింటాలు అయినాయి. తాలుగాయతో 4 క్వింటాలు అయినాయి. ఇక రేటు ఇక 17,500 పడ్డది. వాళ్ళ కొంచెం రేటు డౌన్ అయిపోయింది. కొంచెం మళ్ళీ ఇక అంతా జెండా పాటే 19,000. అలా కొంచెం బుడ్డలు ఉన్నాయని, అది ఉన్నదని, ఇది ఉన్నదని కొంచెం ఇక అన్నీ ఒక తిరిగా పడేది. ఏదో ఒకటి జెండా పాట అన్నప్పుడు ఏదో ఒకటి పడుతుంది హై రేటు. ఇప్పుడు మార్కెట్లో ఏ రకం మిర్చికి ఎక్కువ రేటు ఉంది? ఇక ఇప్పుడు మనం చూడలేదులే, కానీ ఏదో 40,000 పోతుంది. కానీ అది పచ్చగా ఉంటాయి ఆ కాయలు. ఇట్లా మన ఇవి ఉండవు. ఈ తేజకాయలకే కొంచెం అవి ఉంటాయి, కానీ మన ఏరియాకి వచ్చేది కాదు. మన దగ్గర ఉన్న రైతులు ఏ రకం వేస్తున్నారు ఎక్కువ మిర్చి? ఇక మైకో, తేజ, ఇక రకరకాలు చేసుకుంటారు. ఇక కొంచెం ఎవరు తెలిసిన చుట్టాల ప్రకారం తెలిసి వాళ్ళది బాగా పండింది అనుకో, ఇక వాళ్ళే చేసుకుంటారు. అన్ని అన్నంగా చూసి ఇక వాళ్ళ విత్తనం మంచిగా పండింది అనుకో, అది నేను పెట్టిన ఈ విత్తనం మంచిదే, నువ్వు కూడా అదే విత్తనం పెట్టు, మంచిగా కాస్తుంది. ఇక మంచిగా కాసింది, సరే భగవాన్ నొప్పి లేకుండా మంచిగా కాసింది. కాసి కూడా వంగింది లే చెట్టు. కానీ ఇక ఈ విత్తనం మంచిదే. ఇక్కడనే కొనుక్కొచ్చిన విత్తనం సరిగా. ఇప్పుడు మీతో పాటు వేసిన రైతుల పంట ఎట్లుంది? వాళ్ళ మిర్చి తోట ఇక అందరి పోయినాయి, అన్నీ పోయినాయి. ఎవరో ఒకరు 10-100 మంది అయితే ఒక్కళ్ళు ఉన్నది. ఎందుకు పోయి ఉంటాయి? ఇక వైరస్ బాగా నల్లి వచ్చింది. ఇక తట్టుకోలేక, ఇక సరైన పెట్టుబడి లేక
ఇక వదిలిపెట్టిండ్రు ఎంతకాని కొట్టినప్పుడల్లా 5,000 అవుతాయి. 100 ఎమ్మెల్యే 2,000 2,000 మందు. అలాంటి మందులు కొడితేనే ఇప్పుడు ఇది ఉన్నది, లేకపోతే వాళ్ళు ఆ మందులు కొట్టకపోతే ఉండపో. సరే దానికే కొడితేనే తోట. ఎన్ని రోజులకు ఒకసారి పెడుతున్నారు తోటకి? ఇక 5-6 రోజులసారి తడి కట్టాలి. ఆరం దాకా రానివద్దు. 5-6 రోజులు తడి కట్టాలి. మంచిగా గజ్జి అయితే 5-6 సార్లు కలిపి ఇప్పించినాం. మరి ఇక గజ్జి ఉంటే మన దోమ పోటు ఎక్కువ ఉంటుంది. గజ్జి ఉండొద్దు తోటలో. చుట్టూ కూడా మళ్ళీ ఈ గడ్డి మందు కొడతాము. చుట్టుపక్కల మన దోమ అంతా మన ఇళ్ళకే వస్తుంది. ఇళ్ళకే ఎంటర్ అయ్యి బాగుండదు. ఇప్పుడు నీకు ఈ తోట మీద ఎంత పెట్టుబడి అయింది? 1,00,000 దాటింది. 1,00,000 దాటింది. విత్తనాలకు ఒక 10,000 వచ్చినాయి అంతే. 10,000. ఇప్పుడు మందు కొట్టినప్పుడు ఎంత ఖర్చు వస్తుంది? మందు కొట్టినప్పుడల్లా 30,000-4,000 వస్తుంది. ఇప్పటికి ఎన్నిసార్లు కొట్టుంటారు? ఇక దానికి లెక్కలే. ఆరానికి ఒకసారి 2 సార్లు, నెలకు 5-6 సార్లు కొట్టినాం. ఇప్పుడు దీనికి ఎన్ని రోజులు ఇది మిర్చి తోటేసి ఎన్ని నెలలు అవుతుంది? అవుతుంది 6 నెలలు అవుతుంది. 6-7 నెలలు అవుతుంది. ఇప్పుడు చుట్టుపక్కల వేసిన రైతులు ఎవరైనా తోట ఇలా ఉందా, బాగుందా? లేదు ఇట్లా ఇక ఎవరో అమ్మడం లేదు. ఒకళ్ళు 2 ఉన్నారు, అందరు వదిలిపెట్టిండ్రు. ఇప్పుడు మరి మీరు ఏ జాగ్రత్తలు పాటిస్తే ఈ పంట ఇట్లా వచ్చింది? మరి మీరు పాటించిన జాగ్రత్తలు ఏమైనా చెప్తారా రైతులకి? చెప్పండి. మేము పాటించిందంటే ఇక్కడ రైతు వేదిక దగ్గర పోతాం. ఇట్లా ముడత ఉన్నది, ఇట్లా ఊడ రాలుతుంది, ఇట్లా బాగా నల్లి ఉన్నది, ఇట్లా బొడ్డి వస్తుంది, కొంచెం కాయ వంకర వస్తుంది అని అంటే ఆయన దాన్ని బట్టి మందులు ఇస్తాడు. దాని మందుల ప్రకారం కొడితేనే కొంచెం ఇట్లా ఉన్నది. అవి మళ్ళీ ధర తక్కువ మందులు మనం ఆయన ఇచ్చిన మందులు కాకుండా మళ్ళీ మామూలు మందులు తెచ్చి కొడితే ఇట్లా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మందులు 5,000 అయినా లేదు, 6,000 అయినా లేదు, తెచ్చి కొట్టాలి. కొడితేనే ఇట్లా ఉంటుంది. ఇవాళ 100 మంది వేసిన వాళ్ళు ఇవాళ 10 మంది లేరు. ఇప్పుడు మీ పెట్టుబడి అంతా వెళ్ళిపోయిందా? ఖర్చు తీరిందా? మొన్న వచ్చినాయి సార్, మన 4 క్వింటాలు అయితే 55,000 వచ్చినాయి. నేను 1,00,000 పైన పెట్టిన పెట్టుబడి. ఏమన్నా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 5-6 క్వింటాలు ఇప్పుడు అయితే ఆ పెట్టుబడి పోతుంది. ఇక నాది ఇక వచ్చేది నా కట్టం. ఇంకా ముందు రోజుల్లో ఇంకా ఎన్నిసార్లు ఖాతా కాస్తుంది? ఎన్నిసార్లు ఖాతా తెంపుతారు? ఇంకా 3 సార్లు తెంపుతాం. 3 సార్లు తెంపుతాం. దోమతో ఇక నల్లి వచ్చింది. 50 చెట్లే ఎండిపోయినాయి సారు. 50 చెట్లు అన్నదే ఎండిపోయి బాగా వైరస్ వచ్చింది. ఇక ముందు కూడా తోటలు ఇక పెట్టలేరు రైతులు. బాగా దశలిపోయి వాళ్ళకు ఏం లేకుండా పోయింది. మళ్ళీ ముందు 100 మంది పెట్టిన వాళ్ళు ముందు 10 మంది కూడా పెట్టరు. నిరుడు 13, 14, 13, 12 ఉన్నది నిరుడు. కాస్త రేటు తీరు ఉన్నదిలే, కానీ ఉన్నా కూడా మందులకు దీన్ని బట్టి కూడా వాళ్ళు మందులు పెంచుతాను. మందులు ఇక 150 గ్రాముల బుడ్డి కొంటేనే 2,000 అవుతాయి. ఇక దాన్ని పట్టుకొని ఈ మిర్చిలో ఏం లాభం ఉండదు. పెట్టుబడి ఎక్కువైతుంది, మందుల ఖర్చులు ఎక్కువైతున్నాయి. మరి మీరు ఏం కోరుకుంటున్నారు? మీ పండిన పంటకు గిట్టుబాటు ధర ఏమన్నా ఇంకా రేటు పెరగాలని కోరుకుంటున్నారా? ఇక రేటు ఇది 25,000 ఉంటేనే ఏమైనా రైతులు తట్టుకొని కూడా వేస్తారు. కానీ ఇక ముందుకు ఎవరు వేయలేరు. ఇక ఈ రేటు ఉంటే 20,000 అయినా కొంచెం వెనక ముందులు పోతారికే 17-18కి వచ్చే మార్కెట్ అంతా కుమ్ముకుంటారు. అక్కడ వాళ్ళే వరంగల్లో కమ్ముకొని అది అంతా మళ్ళీ డౌన్ చేస్తారు. మళ్ళీ ఎవరు రాలేదన్నప్పుడు పంట పండినప్పుడు రేటు ఉంటుంది. మరి ఈ మిర్చి పంట వేసి నష్టపోయిన రైతులు ఎవరైనా ఉన్నారా? చాలా మంది. 2-3 పేర్లు చెప్పండి. ఇప్పటికి తండల మా గిట్టమ్మటే ఇక్కడ తండల ఆ సాయి అని వాళ్ళు వేసిండు, వాళ్ళది పోయింది. లచ్చగాడు వేసిండు, వాంది పోయింది. మాసగాడు వేసిండు, వాళ్ళు 2 ఎకరాలు వేసిండు. పాపం వేసిండు, అంత పోయింది. పోయినాకనే దాన్ని బీకి మొక్కజొన్న వేసుకున్నాం. ఇక మొక్కజొన్న పంట మంచి అలకడ పంట. ఇదంతా బీకి తోటలు పోయినాడంతా మొక్కజొన్న బీకి వేసిండు.
ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం వల్ల మీకు ఏమనిపిస్తుంది చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి, మీ ఫీలింగ్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పండి. ఇక ఏమున్నది, కొంచెం మంచి మందులు కొట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఇక కొంచెం సరైన పెట్టుబడి కూడా లేకపోవడం వల్ల చాలా మంది పాపం వదిలిపెట్టుకున్నారు. దీన్ని సరైన మందులు కొడితేనే చోట మందులకి రోగం ఉన్నది అంటే ఆ రోగానికి సరిపోయిన మందులు వాళ్ళు ఇస్తారు. కానీ అన్ని పైసలు మనకు లేవు అంటేనే తక్కువ మందులు ఇస్తారు. దానివల్ల ఈ రోగం అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బాతునొప్పలయ్య గారితో మామిడి తోట మరియు మిర్చి తోట యొక్క ఇంటర్వ్యూను, తన అనుభవాలను ఈ ఇంటర్వ్యూలో విన్నారు కదా. మరొక వీడియోలో మరొక రైతుతో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం.